కొందరు భార్యలు ఎలా చేస్తారంటే, వాడు నేను చచ్చిపోతా బాబు అని సతాయిస్తుంటారు. ఇదా? ఒకవేళ అలా మనమే ఉంటే కొంచెం బ్యాక్ అయిపోయి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడని జాగ్రత్త పడి మన జీవితాలను కట్టుకోవాల్సిన పరిస్థితి మనదే. మన కుటుంబాలని మనం నిలబెట్టుకోవాలి. ఎందుకంటే ఉన్నది ఎంత జీవితం? మహా అంటే ఎన్ని సంవత్సరాలు బతాం చెప్పండి మనం. ఇంకా ఇప్పుడు ఇక్కడ ఎవరు కూడా పెళ్ళైన వారు 30 సంవత్సరాలు 20 సంవత్సరాల కంటే ఎవరు తక్కువ లేరుగా. 25 నుంచి మీరు లెక్క చేసుకుంటే మహా అంటే 60 సంవత్సరాలు ఎన్ని రోజులు బతుకుతారు? దాంట్లో నిద్ర సగం ఏళ్ళకి నిద్ర అయిపోయాయి, దాంట్లో ఆయి పనులకి సగం ప్రేమగా భార్యతోనా భర్తతోనా పిల్లలతోనా మాట్లాడి సంతోషంగా బ్రతకడానికి ఎంత టైం ఉంటుంది చెప్పండి? ఉన్న ఈ చిన్న జీవితాన్ని అందంగా జాగ్రత్తగా ఒక బహుమతిలా కాపాడుకోవాలి. అంతే కదండి. కొట్టుకుంటా తిట్టుకుంటా తన్నుకుంటా ఏమండి ఇట్లా బతికితే ఇంకేమని చెప్పిన జీవితానికి అర్థమేముంది? మరలా కొందరు అంటారు, కొట్టుకొని తిట్టుకొని తన్నుకోవడంలోనే ప్రేమ ఉంది బ్రదర్ అంట. సావురా నువ్వు దాంట్లో అయితే. ఇంకా ఒకసారి సంతోషంగా ఉండి బ్రతికి చూడు. వాడు దానిలోకి తాజా సంతోషం అలవాటు అయిపోయారు. మరి సంతోషం అనే దాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఆనందం అనేది దేవుడు ఎందుకు ఇచ్చాడు?